12 కోట్ల రూపాయల నిధులతో సర్వాంగ సుందరంగా పునర్నిర్మించబడిన పాఠశాల కళాశాల భవనాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి అట్టహాసంగా ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని 12 కోట్ల రూపాయల నిధులతో శరవేగంగా నిర్మించిన ఉన్నత పాఠశాల కళాశాల జంట భవనాలను కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రజలు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉన్నత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేశారు. పాఠశాల నిర్మాణంలో పాల్పంచుకున్న పలువురిని సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును అధికారులు, నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య యొక్క ఆవశ్యకతను వివరించారు. లక్షట్పేటలో తాను చదివిన పాఠశాల పునర్నిర్మించాలని, అది అన్ని రకాల వసతులు కలిగి ఉండాలనే కృత నిశ్చయంతో 12 కోట్ల రూపాయల వ్యయంతో కేవలం దాదాపుగా సంవత్సర కాలంలోనే భవన నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారం నేడు వినియోగంలోకి తెచ్చామని అన్నారు. పాఠశాల కళాశాల సిబ్బంది నిబద్ధతతో పనిచేసి రాష్ట్రంలో పాఠశాల కళాశాలను ఆదర్శంగా నిలపాలని కోరారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. सरस्वती माता की, हयग्रीव भगवान की। ओम राजा वरुणा बृहस्पतिः ध्रुवं इंद्रश्चाग्निष्टराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेन हविषा अस्मै देवाधिप्रवन्न अयं च ब्रह्मणस्पतिः सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ओम अनुहवं परिहवं परिवादं परीक्षतं दुःस्वप्नं दुरुदितं तद्विषभ्यो दिशाम्यहम् अनुहूतं परिहूतगुं शकुनेर्यदशाकुनं मृगस्य श्रुतमक्ष्णया तद्विषभ्यो दिशाम्यहम्। सरस्वती माता की, हयग्रीव भगवान की, विद्यालक्ष्मी माता की। सर सर अक्षर కొంచెం జరగదు వెనుకకు నేను ఎక్కడ జరగాలి చెప్పు. గట్టిగా ఒకసారి చెప్పడం చెప్పండి. కరతాధ్వరుల నడుమ మన నూతన విద్యాలయ ప్రారంభం జరుగుతోంది. तस्मै देवाधिप्रवन्न अजंजप्रम ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निष्टराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेन हविषा तस्मै देवाधिप्रवन्न अयं च ब्रह्मणस्पतिः।
సార్ కిందికి రండి ఓకే కిందికి రండి సార్ ఓకే కిందికి ఓకే సార్ జరు మన ప్రభుత్వ పాఠశాల లక్ష్యపేట ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ గారు సభలో ఇంత చక్కటి కార్యక్రమంలో చాలా రోజుల తర్వాత ఒకరినొకరు పాత జ్ఞాపకాలు నెరవేర్చుకోవడం ఆనాడు కళాశాల ఈపీ గుర్తులన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం చాలా సరదాగా కళాశాల భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి అది కాలిపోవడం జరిగింది. సో ఆ మహాపురుషుని యొక్క పాద స్పర్శతో ఈరోజు లక్షడిపేట గవర్నమెంట్ హై స్కూల్ అండ్ గవర్నమెంట్ కళాశాల చాలా పుణ్యం చేస్తుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన అందరికీ యాదగిరి డిప్యూటీ సెక్రటరీ అండ్ ద పీపుల్ ఆన్ ద డయాస్, esteemed guests, and we have a lot of people here. All of them, whether teaching community or lecturer community, whatever the community is there. ఓకే కొట్టు Last 1 week, there was no difference between our protocol and anything else. We are like a family. As a family, we could make this. For joining this family, the teaching faculty as well as the rest of the departments, as the revenue department or other department, revenue department, NPDO and the education, all the departments, they joined with us. They made this program. Because without their support, without this thing, we could not have been made it. And that is the reason I am telling you, we are one family, we are beloved, we are everything has to, if everything has to be successful, means it is not possible with one man. It has to be the team effect. And let us forget about the protocol system and other things. Let us make it as a family. Then things can be possible if there is a responsibility on everybody's shoulders. They think they can make it. That's how the things will move. But at the same time, at the elm of this, there should be a leader to lead the show and build the systems. Over a period of systems will run. That's what we are expecting. Now, I am coming to the children. As Deputy Secretary said, there are everybody thinks the poor. Here one sentence I will tell you here. Dr. B.R. Ambedkar has said, the education will make you the lion's milk, drinking in the lion's milk, which make you roar to the systems. That is what the education is. Dr. B.R. Ambedkar said, చదువు అనేది మనిషికి సింహం పాలు తాగినంత బలం ఇస్తుంది. సింహం పాలు తాగితే మనిషికి సింహం లెక్క రోరించి సమాజంలో మంచి గురించి మాట్లాడే శక్తి, ధైర్యం వస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు.
Now I'll come to the Pandit Jawaharlal Nehru, who was the first Prime Minister of this country. In 1956, I think, when he laid the foundation for Sriram Sagar as well as Nagar Sagar project, he said the irrigation projects in this country are modern temples of the world, because unless we give the water to the fields, we cannot produce any food grains or anything. In those days, there was a 50% charge of food grains. Now today, I will tell another way. Education institutions, but more particularly government education institutions, are much more than temples. It is like a temple, it is a more than temple, because it producing lot of families, lot of children successful. It is not only the child we are teaching child. It is not a child. We are teaching a family. We are making a family strong. And indirectly, we are supporting the society to become a bigger society, richer society, and so that we can compete with the rest of the world. Fortunately, our country is the highest, around 60 to 65% of the youngest generation in the world. These are first. And second thing is, we have, compared to developed countries, we cannot compete with their natural resources or area-wise or any other way. We cannot compete with them. We have only the manpower with which the current last 2-3 decades, the manpower is making wonders. So definitely Lakshadweep definitely will make. We are, our children are good. They are also qualified. They are also intelligent. I have seen the intermediate board. I think first and second and third children has come from the social welfare school, which is a proudful moment for us. Now today, this is third thing. Earlier we completed Mahaprasthanam time and Dr. B.R. Ambedkar. This is the third thing which we are doing, which we did today. We unveiled the history in Telangana state about the education system, how the government institution we should build so that which we can compete with any other, not even complete. We should be much ahead of the institutions of corporate, what they are talking. The ventilation or space, aesthetically and natural, we provide all the natural ventilation, everything, so that except difference is they cannot have the private, which rich of the richest corporate, they cannot have this infrastructure. They cannot provide this much lung spaces. They cannot provide this kind of infrastructure. Only thing here.